మల్లిక, రేపు మార్నింగ్ నువ్వు రెడీ అయ్యుండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అక్క, నా మీద కోపం రావట్లేదా? రాకే, కోపంగా ఉంది. నా మాట కాదంటున్నావు, నాకు ద్రోహం చేస్తున్నావని కూడా ఉంది. నీ పెళ్లి, నీ జీవితం, అది ఎలా ఉండాలో నువ్వే నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తలదూర్చడానికి నేనెవర్ని? నిన్ను నేనేం అడగలను, ఏం చేయగలను? ఆయన చావుకు సిద్ధపడిన నిన్ను ఆపి మంచి జీవితాన్ని అందిస్తానని మాటిచ్చిందాన్ని. నీ జీవితం బాగుపడేలా చేయాలి కదా. నువ్వు మాట తప్పేవాని నేను తప్పలేను కదా. ఎంత ఆస్తిపాస్తులున్నా మల్స్ని పెళ్లి చేసుకుంటే రెండో స్థానమనే కదా నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు. నన్ను క్షమించక్క. నా మనసులో మొదటిది రెండోది అన్న ఆలోచనే లేదక్క. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలు అయ్యాయి. కానీ నేను నీకు అన్యాయం చేయకూడదనే నేను సార్ని పెళ్లి చేసుకోననేది. సార్ని పెళ్లి చేసుకోననటమే ద్రోహం అక్క. కానీ చేసుకోకుండా ఉండడమే కృతజ్ఞత అని నా మనసు కనిపిస్తుంది. ప్లీజ్ అక్క, నన్ను క్షమించు. బాధపడకు. నేను నీ జీవితం గురించి ఆలోచించాను, కానీ నువ్వు మా ఇద్దరి జీవితాల గురించి ఆలోచించావు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. నువ్వేం మనసులో పెట్టుకోకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో పో. నా మీద కోపం లేదుగా? కోపం లేదు, ఏమీ లేదు. నువ్వెళ్ళు, నేను పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాను. సరే అక్క. అరే, వీడిని తట్టుకోవడం చాలా కష్టంరా. తాగితే చాలు ఏడవడమో నవ్వడమో మొదలు పెడతాడు. అరే వదిలేరా, ఇప్పుడే కదా వాడు రూమ్కి వచ్చాడు. పట్టపగలి ఏడ్చి ఓదర్చుకుంటున్నాడు. రేయ్, ముగ్గురు ఫ్రెండ్స్ ఉండి కూడా నేను అనాథలా ఫుట్పాత్ మీద పడుకొని పబ్లిక్ బాత్రూంలో స్నానం చేసి ప్రసాదాలు తిని బ్రతకాల్సి వచ్చిందిరా. అయిందేదో అయిందిరా, మేము వచ్చాం కదరా. ఇప్పుడు వచ్చారా? రేయ్, నేను ఫుట్పాత్ మీద పడుకునే స్టేజ్కి అయితే తీసుకొచ్చారు కదరా. ఎరా, నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మేమేమైనా కలగన్నామా? మేము రాగానే నేను తీసుకొచ్చాం కదరా. రేయ్, ఏంట్రా మధ్యలో కనీసం ఒక్కరైనా ఫోన్ చేశారా? నేనే కదరా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అరే, నేను ఊరు నుండి రాగానే నీకు ఫోన్ చేశానురా, కానీ నీ సెల్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందిరా. రేయ్, భలే సాకులు చెప్తున్నారా. మంచి ఫ్రెండ్సేరా మీరు? ఇక జరిగిందంతా మర్చిపోరా. నువ్వు ఉండడానికి చోటు, చేసుకోవడానికి పని దొరికింది కదరా. అవునవును, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీసర్ పోస్ట్ దొరికిందిరా. చేసేది క్లీనింగ్ పని. రేయ్, దీనంతటికి కారణం మా మామగారురా. ఆడిని ఊరికే వదలను. ఏం చేస్తావురా? రేయ్, ఆయన డిపార్ట్మెంటల్ స్టోర్ కట్టాడుగా, ఆ ప్లేస్ ఎవరిదిరా? అందులో డౌట్ ఏముందిరా, అది మీ అన్న స్థలమే కదా. రేయ్, మొత్తంలో మాట్లాడొద్దురా. అది నా పేరుని రాసిచ్చాడు. అది ఇప్పుడు నా ప్లేసు. నా ప్లేసులో షాపు కట్టుకొని నన్నే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడా? నేను ఆయన మీద కేసు పెట్టి వచ్చి నా కాళ్ళ మీద పడేటట్టు చేస్తానురా. రేయ్, నువ్వు తాగేసి వెళ్ళిపోరా. ఇంతటితో మన ఫ్రెండ్షిప్ కట్రా. ఏంట్రా నువ్వు అనేది? మరేంట్రా, మీ మామగారేమన్నా మామూలు మనిషి అనుకున్నావా? నువ్వు కేసు పెట్టగానే వచ్చి నీ కాళ్ళు పట్టుకోవటానికి. నిన్ను ఊరికే వదిలేస్తాడనుకున్నావా? నిన్ను ఏ లారీతో అయినా గుద్దించేసి బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పి 1500 ఫైన్ కట్టేసి కేసు మూయించే రకం. నీ ఫ్రెండ్స్ అయినందుకు మమ్మల్ని అదే లారీతో గుద్దించేసి ఫైన్ కట్టి చేతులు దులిపేసుకుంటాడు. ఇదంతా మాకు అవసరమారా? అరే బావా, పగలు ప్రతీకారాలంటూ మమ్మల్ని బలి చేయకు. సైలెంట్గా మందు తాగి కామ్గా పడుకొని రేపు పనికెళ్ళే పని చూడు. అర్థమైందా? మల్లికి అలాగందా? ఎందుకని కావ్య? మల్స్ ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టి అడిగితే తను మాత్రం ఏం చేయగలదు? మరి నువ్వు మల్లికను తన కోసం చూశానని చెప్పలేకపోయావా? వారు నన్ను ముందు అడుగుంటే చెప్పేదాన్ని మావయ్య. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడిగితే నేనేం చేయగలను? ఆ దేవుడనే వాడు ఒకడున్నాడండి. ఆ చెడిపోయిన దాన్ని నా ఇంటి కోడలుగా చెయ్యాలని చూసావు.
ఆ దేవుడు ఊరుకుంటాడా? నా కొడుక్కి ఆయనే న్యాయం చేశాడు. చూడు, నువ్వు వాసించినట్టు ఏది జరగదు. ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్లే దారి ఆలోచించు. విజయలక్ష్మి, ఏంటా వాగుడు? కావ్య మన కుటుంబానికి మంచి చేయాలని ఆరాటపడుతుంటే అది అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఏంటండి ఈవిడ గారు చేసే మంచి? చదువు సంధ్య లేని దాన్ని ఎవడి కోసమో ఇల్లు వాకిలి అమ్మా నాన్నను వదిలేసి లేచిపోయి వచ్చిన దాన్ని మన అబ్బాయికి ఇచ్చి చేయడమా మంచి? చేసిన మంచి చాలు గాని ఇక తన మూటా ముల్లే సర్దుకొని బయటికి వెళ్ళమని చెప్పండి. వాడికి పెళ్లి చేసే బాధ్యత వదిలేసి తన దారిని తనని వెళ్ళమని చెప్పండి. వాడి పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. మావయ్య, నేను వెళ్తాను. అవును, మల్సి వచ్చారు కదా, భోంచేస్తారా? వాడు కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు వెళ్ళి వాడికి ఆ మాట ఈ మాట చెప్పి మనశ్శాంతి లేకుండా చేయకు. వెళ్ళా. అమ్మ కావ్య, భోంచేసి వెళ్ళమ్మా. లేదు మావయ్య, నాకు ఆకలిగా లేదు. విజయలక్ష్మి, పాపం కావ్య మనం సరిగ్గా లేక అన్నం మానేసిందే. ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు? దాని మాయ నాటకాలు నాకు తెలుసు కానీ మీకెందుకు దాని మీద అంత ప్రేమ పుట్టుకొస్తుంది? తప్పు చేస్తున్నావు విజయలక్ష్మి. నాకు మాత్రం కావ్య చెప్పిందే నిజం అనిపిస్తుంది. రేపొద్దున మనసుతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. నేను మాట్లాడితే వాడి మనసు తప్పకుండా మార్చుకుంటాడు. చూడండి, మీరేదో మాయ మాటలు మాట్లాడి వాడి మనసు మార్చి ఆ బజార్ దాన్ని ఇంటికి తీసుకురావాలని చూసారో ఆ మరుక్షణమే నేను ఇంట్లో ఉండను. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. నేను చచ్చైనా ఈ పెళ్లి ఆపుతాను. విజయలక్ష్మి, విజయ్ అన్న ఇంత లేట్ చేస్తుండేంది? మినిస్టర్ బయటికి పోకముందే కలిసి మాట్లాడదామనుకుంటే ఏందిది? అన్నా, ఏడున్నావన్నా? ఇదిగో దారిలోనే ఉన్నాను భగవాన్, వచ్చేస్తున్నా. తొందరగా రా అన్నా, నీ గురించే వెయిటింగు. ఇంకొక 2 నిమిషాలంతే. సరే, జల్దీ రా అన్నా. అగో అన్నొచ్చిండు. భగవాన్, ఏంటయ్యా కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? కొత్తగా నవ్వుపడుతున్నావన్నా. ఎమ్మెల్యే కళ వచ్చేసింది. ధూమ్ తడాక మస్తు మజాక. కళ్ళు జిగేల్ జిగేల్ మంటున్నాయన్నా. దీంతో మన లెవెల్ పెరుగుతుందా? నీకేటన్నా కేవ్వు కేక. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడుగా? ఎమ్మెల్యే లెక్కనే కొడుతున్నావన్నా. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం ఏందన్నా? మన ఏరియాలో నీయసంటోడు ఎవ్వడు లేడన్నా. నువ్వు పోటీకి దిగితే ఆపోజిట్ వాడు ఎవ్వడు నిలబడ్డన్నా. ఒకవేళ నిలబడితే కూర్చోబెడతాం కదా. అవునన్నా, నువ్వే అన్నా మా ఎమ్మెల్యేవి. నీకెదురు లేదన్నా. మాధవరావు మాధవన్న మాధవరావు మాధవన్న మాధవరావు మాధవన్న మాధవరావు మాధవన్న మాధవరావు. సిచ్యువేషన్ బట్టి భలే అల్లుకుపోతారా. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే. కంటిన్యూ. మాధవరావు మాధవన్న మాధవరావు మాధవన్న మాధవరావు చుక్కల్లో మెరుపు చూడు. చుక్కల్లో మెరుపు చూడు. మాధవరావు మాధవన్న మాధవరావు మాధవన్న మాధవరావు మాధవన్న మాధవరావు మాధవన్న. సార్, ఏంటి పూర్తిగా మారిపోయారు? అవును, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటగా? చేస్తున్న వ్యాపారాలు బోరు కొడుతున్నాయి. కాస్తంత ప్రజాసేవ చేసుకుందామని మానవ సేవే మాధవ సేవ. నమస్తే సారు. ఏ మాధవరావు, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. ఏమిటి చాలా మారిపోయావు నువ్వు?
గెటప్ బాగుంది. అన్నా జర ఫోటో అన్నా. దాందే ఉంది. ఫోటోగ్రాఫర్ సార్ ఫోటోది. ఓకే సార్. అరే చల్ రే చల్ 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 కూర్చో మాధవరావు. చెప్పండి మాధవరావు, సడన్ గా ఫోన్ చేసి కలవాలన్నావు, ఏమిటి విశేషం? మా కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్లు వస్తున్నాయి కదా. అవును, మీరు ఎలాగైనా మన పార్టీని గెలిపించాలి. గెలిపించడం కాదు, ఈసారి నేను గెలవాలనుకుంటున్నాను. అంటే గతంలో చాలా మందిని గెలిపించాను కదా, ఈసారి నేనే పోటీ చేసి గెలవాలనుకుంటున్నాను. ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఓహో, మెజారిటీ రికార్డు బద్దలవుతుందా లేదానే? బద్దలు చేసే బాధ్యత నాది, సరేనా? మీరు సీట్ ఆశించడంలో తప్పేం లేదు, కానీ పోటీ చేస్తే గెలవాలి కదా. అదేంటండి ఒకేసారి అంత మాట అనేశారు? మా కాన్స్టిట్యున్సీలో నాకంటే డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఖర్చు పెట్టగల సత్తా, గెలవగల కెపాసిటీ నాకున్నాయి. నాకన్నా పేరున్న వాళ్ళు ఎవరున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడు మాధవరావు, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. నీకు పేరుంది, కానీ అది మంచి పేరు కాదు. ప్రైవేట్ పంచాయతీలు పెట్టి సెటిల్మెంట్ చేస్తావని చెడ్డ పేరుంది. మంచి ఎప్పుడో డ్యామేజ్ అయింది. నీ కుటుంబంలోనే నీకు మంచి పేరు లేదు. ఎవరిదాకో ఎందుకు, మీ అమ్మాయికే నువ్వంటే పడదు. స్టోర్స్ ఓపెనింగ్ రోజు ప్రత్యక్షంగా నేను చూశాను కదా. మీ ఎల్లుడు అన్నగారు ఆ గోపి నీ అభినందన సభలో నేను చేసిన రభస నేను ఎరగంది కాదు. నీ గురించి పేపర్లో చాలా చెడ్డగా రాశారు. ఎమ్మెల్యే సీట్ ఎలా ఇస్తాం? అందుకే మీరు సీట్ ఆశించకుండా అభ్యర్థిని సపోర్ట్ చేసి గెలిపించాలి. మీకు కావలసిన పనులు చేయించుకోండి. మీరు పార్టీకి అవసరమే, అలాగని నెత్తినెక్కించుకోను లేము, పక్కన పెట్టను లేము. నాకు వేరే అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది, మీరు ఇక బయలుదేరవచ్చు. సిండికేట్ సింహాచలం వచ్చాడా? సార్ మీకోసం వెయిటింగ్ సార్. మాధవరావు గారు, మీరు ఇందాక గెలిచి రికార్డు బద్దలు కొట్టి చూపిస్తా అన్నారు. మన అభ్యర్థిని గెలిపించి ఆ రికార్డు ఏదో అతనితో బద్దలు కొట్టించండి. భారం అంతా మీదే. రమణవయ్య, ఏమైందన్నా? సక్సెసా? సీట్ కన్ఫర్మా? అరే ఆడుండ్రా! సారీ అన్న, జోషు జర ఎక్కువైంది. ఏమైందన్నా? పనులు మనం చేసి పెట్టాలంట, సీట్లు ఇంకెవరికో ఇస్తారంట. అంటే ఏందన్నా? సీట్ ఇవ్వనన్నాడా? పట్టుకోండి సార్. అగరవత్తులు తీసుకురా. అలాగే. బాబు బావా, నాన్న రాని వాళ్ళు వచ్చారా? వస్తున్నాను రా. రండి నాన్న రండి. ఏమ్మా బావ రాలేదా? లేదన్నయ్య, రావాలనే బయలుదేరాడు. ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అందుకే
అమ్మా నాన్నలతో కలిసి ఇలా వచ్చాను. అన్నయ్య, ఆకాష్ నీకు కంగ్రాట్స్ చెప్పమన్నాడు. గోపి, అర్చన ఎక్కడరా కనపడతలేదు? అర్చన ఇంకా రాలేదు నాన్న, పనులున్నాయని నేను శివ ముందే వచ్చేసాం. వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకున్నది వెనకాల వస్తుంది. రండి, ముందు మీరు లోపలికి రండి. గోపి, మళ్ళీ నిన్న స్థితిలో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. అవునన్నయ్య, నువ్వు అనుకున్నది సాధించావు. గొప్ప పొజిషన్కొచ్చి చూపించావన్నయ్య. వాడు నా కొడుకే. చూసావా ఈ రోజు నా గోపి ఏ పొజిషన్ లో ఉన్నాడో? నువ్వు నీ కొడుకు వాడి ఆస్తి అంతా లాగేసుకుని వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టారు. అయినా వాడు ఒంటరిగా నిలబడి ధైర్యంగా ఎంత గొప్పవాడయ్యాడో చూస్తున్నావుగా. నాన్న, ఇప్పుడు మళ్ళీ పాత విషయాలు ఎందుకు? అందరం ఆనందంగా ఉన్నాం. ముందు రండి రండి. రానన్నా. రండి రండి. ఎరా శివ, వచ్చేసావా? అప్పు బాబు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నావమ్మా? బాగున్నారండి? బాగున్నాను. ఎక్కడా మీ ఆయన? ఎక్కడా? అర్జెంటుగా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అందుకే ఆఫీస్కి వెళ్లారు. మావయ్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా రాణి, మేము కలిసే వచ్చాం. అవునా? వదిన గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందండి, ఇప్పుడేమి ఇబ్బంది లేదు. మామయ్య గారు, వినోద్ రాలేదా? ఏదో అర్జెంట్ పనుందని ఆఫీస్కి వెళ్ళాడు బాబు. జయంతి గారు కూడా రాలేదు. తను వాడు అమ్మగారింటికి వెళ్ళింది, అటునుంచే వస్తానంది. సర్లేండి, రండి 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 నాన్న. రండి బాబు, రండి రండి రండి. రండి. రా ప్రియా. రండి.